ఉపాధి హామీ పథకంపై పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహమ్మదాపురం నుంచి ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మొదటి పోస్ట్ కార్డును కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి పంపించారు. రెండో పోస్ట్ కార్డును నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అందించారు. అనంతరం మాట్లాడిన మంత్రి కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కేంద్రం పథకాన్ని రద్దు చేసిందని, అర్థం లేని ఆంక్షలతో వేధిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని, అందుకే ఆయన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. ఈ మండలానికి వస్తే నాకు తెలుసు, గుండెలతో నేను కూడా చాలా సార్లు వచ్చిన గుండె ఎప్పుడు వచ్చినా మా అక్క చెల్లెలు గుండెలు పట్టుకొని నా బోర్డు బాగు చేయమని. ఏ అక్కన్నా ఏ చెల్లె అన్నా ఇవాళ గుండెలు పెట్టుకొని రోడ్ల మీద అవకాశం లేదా ఒకసారి చూసుకోండి. పాత అక్కలు తెలుసుకుంటారు అవస్థ. కొత్త కూడా తెలిసినాక మంచిగా ఇంతకే మీరు పెడతాను. ఇవన్నీ కేసీఆర్ దయవల్ల 40,000 కోట్లు ఖర్చు పెట్టి నీకు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారా ఒకసారి మనం దిగి చేసుకోవాలి. ఎదురు పెట్టుబడి ఎకరాల 10,000 ఇచ్చాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, అంతగా వేరే రాష్ట్రాల్లో కూడా ఎకరాల 3,000 నుంచి 5,000 ఇస్తాను కష్టపడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చింది 5,000 కంటే ఎక్కువ ఇవ్వద్దని. మన ముఖ్యమంత్రి మనసుంద మారారు కాబట్టి మీ పెద్ద రెడ్డి గారు ఇమ్మడి నా నియోజకవర్గం రావాలి. పోయినసారి నష్టం జరిగింది, ఇప్పుడు కూడా రావాలని పట్టుబడితే మన దుబ్బికి ఆయన పాపం జనం దొరికింది. ఒక పక్క జనం ఉన్నది, ఒక పక్క పరిశ్రమ ఉన్నది. సాధ కాకుండా ఈ పెద్ద రెడ్డి మీ ప్రజలు మన ప్రజల మీద ఉన్న అభిమానంతో దుబ్బిని మండలం గురించి నష్టపోయారో ఎక్కడా 10,000 ఇస్తారని అడుగు చేసిన మహానుభావుడు.